హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 21 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వారి కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? సూర్య, నిత్య వారి రిసెప్షన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పురుషోత్తం వైభవ్తో పరిచయం పెంచుకొని మత్తయ్య గురించి, నిత్య గతం గురించి, తన అనుమానాల గురించి వైభవ్తో చెప్పగా వైభవ్ సరే అని నిత్య గురించి ఆరా తీయడం మొదలు పెడతాను అంటాడు. అలాగే ఒక ప్లాన్తో ఆ పార్టీలోకి రిపోర్టర్స్ని పిలిపిస్తాడు. ఈశ్వర్కి నిత్య నీలాంబరి కూతురు అనే అనుమానం కలిగి DNA టెస్ట్ చేయించాలని నిశ్చయించుకుంటాడు. వైభవ్ అక్కడికి రిపోర్టర్స్ రాగానే వారిని చూసి చిన్న చిరునవ్వుతో అతని ఫ్యామిలీతో కలిసి స్టేజ్ ఎక్కి నిత్యకు హారాన్ని గిఫ్ట్గా ఇస్తాడు. అయితే అతను కావాలనే దాన్ని అందరి ముందు తెలిసేలా ఓపెన్ చేసి ఇచ్చాడు. దాంతో అక్కడ చాలామంది ఆ సంఘటనను అదోలా చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్ల అన్నిటికన్నా వైభవ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా ఖరీదైనది. పైగా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సూర్యకే గిఫ్ట్ ఇచ్చారు తప్ప నిత్యకు కాదు. సో అందరూ దాన్ని చూస్తూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అది చూసిన పురుషోత్తం నవ్వుకుంటూ నేను సరైన వాడితోనే చేతులు కలిపాను అనుకుని సూర్య, వైభవ్ ఒకరినొకరు కోపంగా చూసుకోవడం చూస్తూ సంబరపడిపోతున్నాడు పురుషోత్తం. వైభవ్ ఇచ్చిన గిఫ్ట్ని నిత్య మర్యాదగా తీసుకుని వైభవ్ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించుకుని సూర్యను వారికి మర్యాదగా పరిచయం చేసింది. అలా వారు స్టేజ్ దిగిపోగానే దామిని వైభవ్ చేసిన పనికి, అక్కడ జరుగుతున్న పరిస్థితికి అతన్ని తిట్టుకుంటూ వైభవ్ దగ్గరికి వెళ్ళగా దామిని కోపంతో ఏం చేస్తుందో అనుకున్న మోహన్ కూడా ఆమె వెనకనే కదిలాడు. దామిని వైభవ్ని చూస్తూ వైభవ్ నువ్విక మారవా? అసలు నువ్వు ఏం నిరూపించుకుందామని తెచ్చిన గిఫ్ట్ని ఇలా అందరి ముందు అందరికీ తెలిసేలా ఇలా ఓపెన్ చేసి ఇచ్చేశావు చూడు. అలా ఆ గిఫ్ట్ని చూసిన దగ్గర నుండి వీళ్ళంతా నిన్ను దాన్ని ఎలా చూస్తున్నారో అంటే వైభవ్ నవ్వుతూ దామిని ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఇంకొంచెం సేపు చూడు, ఇంకా మంచి ఎంటర్టైన్గా ఉంటుంది ఇక్కడ అనగానే మోహన్ అరే వైభవ్ ఎందుకురా ఇలా పిచ్చివాడిలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు? మనమంతా బెస్ట్ ఫ్రెండ్స్ రా అంటే వైభవ్ చిరాగ్గా నేను మీ ఫ్రెండ్ని ఎప్పటికీ కాదు. నన్ను నువ్వు పిచ్చివాణ్ణి అన్నావు కదా ఇందాక, నన్ను అలా ఎవర్రా తయారు చేసింది? మీరు కదా. ఒకసారి అటువైపు చూడరా, నవ్య ఆ విక్కీ గాడితో ఎంత హ్యాపీగా ఉందో. ఇంకోవైపు నన్ను మనిషిగా మార్చిన నిత్యను నా మనిషిగా చేసుకుందామంటే ఆ వెధవ ఆమెను బలవంతంగా వాడు పెళ్లి చేసుకున్నాడు. మరి ఇక నేను ఎలారా మామూలుగా ఉండేది? పైగా ఈ 2 పనులు జరగడానికి కూడా కారణం వాడొక్కడే. తెలిసి ఒకటి చేస్తే ఇంకొకటి తెలియక చేశాడు. అందుకే నేనిప్పుడు 2 పనులకు కలిపి శిక్ష వేస్తున్నా అంటూ అక్కడ ఉన్న రిపోర్టర్స్ని చూసి చిన్న సైగ చేశాడు. దాంతో వైభవ్ సైగను గమనించిన ఒక రిపోర్టర్ కొంచెం ధైర్యం తెచ్చుకుని స్టేజ్ దగ్గరకు వెళ్ళి సూర్య సార్, మిమ్మల్ని మీ మిస్సెస్ గారిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. మీ పెళ్ళి గురించి, అలాగే మేడం మొదలుపెట్టిన యాప్ గురించి, ఇంకా మీరు మీ కంపెనీ నుంచి అఫీషియల్గా ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా, అందుకనే ఇక్కడ ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాం సార్. ప్లీజ్ సూర్య సార్, ఏమనుకోకుండా మాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి అంటూ చాలా వినయంగా రిపోర్టర్ సూర్యను అడగ్గా వారిని అక్కడ చూసిన సూర్య అసలు నేను రిపోర్టర్స్నే పిలవలేదు కదా, మరి వీళ్ళు ఈ సమయంలో ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆలోచించుకుంటూ వారికి అక్కడ ఆ సమయంలో ఇంటర్వ్యూకి నో చెప్పాలని చెప్పబోతూ ఉండగా సుమారు 8 మంది అప్పటికే వారి కెమెరాలతో వారి ఎక్విప్మెంట్తో అక్కడికి వచ్చేసి వీడియో తీయడం కూడా మొదలు పెట్టేశారు. అలా ఒకరు అక్కడ ఉన్న వారి వైపు, సూర్య వైపు, నిత్య వైపు కెమెరాని మార్చి మార్చి చూపిస్తూ హలో
ప్రేక్షకులారా అంటూ లైవ్ని కూడా మొదలు పెట్టేశారు ఒక ఛానల్ వారు. అది అంతా చూసిన సూర్యకు ఇది ఎవరో కావాలనే చేస్తున్నట్లు అర్థమయ్యి వారి మీద అక్కడి నుండి వెళ్ళిపోండి అని అరవబోతూ ఉండగా నిత్య సూర్య చెయ్యి పట్టుకుని ఆపుతూ, సూర్య గొడవ పడకు, వీళ్ళు మన యాప్కి నెగిటివ్ రివ్యూ ఇస్తే మన కంపెనీ పరువు మొత్తం గోదాట్లో కలుస్తుంది. ఈ పని ఎవరో కావాలనే చేస్తున్నారు, మనం ప్రశాంతంగా అంతా చూసుకుందాం అంటూ చిన్న సైగ చేస్తూ అతనికి మాత్రమే వినిపించేలా చెప్పింది. ఇంతలో ఒక రిపోర్టర్, సూర్య గారు మీకు ముందుగా మా న్యూస్ ఛానల్ తరపున మ్యారేజ్ విషెస్ అండి అనగా సూర్య ఇక తప్పక నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తరువాత ఇంకో రిపోర్టర్, సార్ మీరు ఆ యాప్ కోసం జరిగిన మీటింగ్లో మీ పెళ్ళి జరిగి నెల అయ్యింది అన్నారు కదా, మరి మీరు ఇప్పటిదాకా మీ పెళ్ళి అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇంత లేటుగా రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి అని అడగడంతో సూర్య చిరాకు పడబోగా నిత్య చిన్న నవ్వుతో ఇది రిసెప్షన్ అండ్ యాప్ లాంచింగ్ ఈవెంట్ అనుకోవచ్చు, అలాగే కంపెనీల కొలాబరేషన్ పార్టీ అని కూడా అనుకోవచ్చు. మేము మా పెళ్ళి అయిన దగ్గర నుండి ఈ యాప్ కోసం చాలా కష్టపడుతున్నాం. అప్పుడు మాకు ఇలా ఏర్పాట్లు చేసుకుని సెలబ్రేషన్ చేసుకునే అంత టైం కూడా లేదు. అందుకే మేము మా సక్సెస్ని మా చేతికి వచ్చిన తరువాత మేము ఇలా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ అనగా సూర్యను ఒక రిపోర్టర్, సూర్య సార్ ఈ ప్రాజెక్ట్ వైభవ్ సార్ కంపెనీకి వెళ్ళవలసిందని కానీ చివరి క్షణాల్లో మీకు వచ్చింది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటూ అనగా సూర్య ఇక తప్పక వారికి సమాధానం చెప్పడాన్ని ప్రారంభించాడు. చూడండి రిపోర్టర్స్, మాతో పాటు ఈ పోటీలో గగన్ కంపెనీ కూడా చివరి దాకా నిలిచింది. మరి వారికి ఆ యాప్ని పొందే అర్హత ఉంది కదా, మరి వారి గురించి మీరు ఎందుకు అడగడం లేదు అంటూ సూర్య తిరిగి రిపోర్టర్స్నే ప్రశ్నించి, ఎనీవే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, ఒక ప్రాజెక్ట్ కోసం 100 కంపెనీలు పోటీ పడతాయి, కానీ చివరికి ఒకదానికే ఆ ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఆ ఒక్క కంపెనీ 99 కంపెనీల కన్నా బెటర్ అని కాదు, వాళ్ళ ఐడియా ఆ కంపెనీల అన్నిటికన్నా బెటర్ అని. అంటే మీకు ఇంకా వివరంగా కావాలి అంటే పోకిరి సినిమాలో ఒక డైలాగ్లా అన్నమాట అంటూ వారికి సమాధానం చెప్పి ఆ రిపోర్టర్స్ని ఎవరు అక్కడికి పంపి ఉంటారో వారు అడిగే ప్రశ్నల ద్వారా అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్న సూర్య వైభవ్ని చూస్తూ ఉంటే రిపోర్టర్లో ఒకరు, నిత్య గారు మీ అమ్మా నాన్న ఎక్కడా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ తల్లిదండ్రులు ఏ ఫీల్డ్లో ఉన్నవారు అంటూ అడగ్గా నిత్య ముఖం మాడిపోయింది. అది విన్న సుమన, గాయత్రి, రాఘవేంద్రల మనసులు కలుక్కుమన్నాయి. ఈశ్వర్ నిత్య ఎలాంటి సమాధానం చెప్తుందో అంటూ ఆమె చెప్పే సమాధానం కోసం ఆమె వైపు ఆతృతగా చూస్తూ ఉన్నాడు. మరోవైపు వైభవ్ దగ్గర ఉన్న దామిని కోపంగా, వైభవ్ చూడరా, నువ్వు చేసిన పని వల్ల అది ఇప్పుడు ఎంత బాధపడుతుందో, ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల దాని నోటితోనే అది అనాథ అని చెప్పేలా చేస్తున్నావు, నువ్వు ఇదంతా ఇక్కడితో ఆపకపోతే అంటూ దామిని ఇంకా చెప్పుకుపోతూ ఉండగానే సూర్య నిత్య చేతిని పట్టుకొని, తనకు అన్నీ నేనే, అంతా నేనే, తనకంటూ ఒకప్పుడు ఎవరూ లేరు, ఇప్పుడు మాత్రం నా సర్వం తనే, తన ప్రపంచం అంతా నేనే అంటూ నిత్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పడంతో రిపోర్టర్స్, సార్ మీది లవ్ మ్యారేజా అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు, సార్ మేడం పేరు నిత్య అంటున్నాం కదా మేమిప్పుడు, కానీ కొద్ది రోజుల క్రితం మీ పెళ్లి వార్తలలో ఆమని అనే పేరు కదా వినిపించింది, మరి ఈమె ఎలా మీ భార్య అయ్యింది, ఆమని గారు ఎటుపోయారు, ఎందుకు ఈమెడను మీరు పెళ్లి చేసుకున్నారు అంటూ ప్రశ్నలు అడగడంతోనే సూర్య లోపల అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంది. కానీ అది లైవ్ అవ్వడంతో అన్నీ మూసుకొని ఉండక తప్పడం లేదు. పైగా నిత్య తనను ఆపుతూ వస్తుంది ఒకవైపు నుంచి. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయేసరికే ఓ రిపోర్టర్, అంటే సార్ ఆ మధ్య ఒక అరగంట మీ పెళ్ళి చాలా గందరగోళాల మధ్య జరిగింది అని వార్తలు వచ్చాయి కదా, మీరు చేసుకోబోయే అమ్మాయి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి నుండి పారిపోయిందని, ఆ సమయంలో మీరు కోపంతో తనకు సహాయం చేసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు ఒక అరగంట అలా ఉండి ఇలా మాయమైపోయాయి, అంటే అప్పుడు వచ్చిన వార్తలన్నీ తప్పుడు వార్తలు కాదా, అవన్నీ నిజాలేనా, అంటే ఆ వార్తలు బయటికి వస్తే మీ రెప్యుటేషన్ పాడవుతుందని మీరే మీ అధికారాన్ని వాడి వాటన్నిటి
అన్నిటినీ కనుమరుగు చేశారా? అంటే ఇప్పుడు మీ పక్కనున్న ఆమెనా? ఈ నిత్యను బలవంతంగా పెళ్లి చేసుకున్నారా? అందుకే వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు పెట్టుకుంటున్నారా? అంటూ అడిగి ఒక చిన్న నవ్వుతో ఆ రిపోర్టర్ వైభవ్‌ని చూశాడు. దాంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టి చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఆ స్థితిని చూసిన సుమన వారికి చాలా ఇబ్బందిగా ఉంది. పురుషోత్తం, సుప్రజలు మాత్రం ఆ పరిస్థితికి మనసులోనే తెగ నవ్వుకుంటూ ఉన్నారు. వైభవ్ మాత్రం సూర్య ముఖంలో వస్తున్న నిస్సహాయతను చూసి మురిసిపోతూ మనసులోనే నవ్వుకుంటూ ఉన్నాడు. అక్కడ జరుగుతుందంతా చూసిన నిత్య ఈసారి సూర్య చేతిని ఆమె చేతిలోకి తీసుకొని రిపోర్టర్స్ని చూస్తూ చిన్న నవ్వుతో, అయ్ బాబోయ్, మీరు అసలు మామూలోళ్ళైతే కాదు, కిలాడీలు, నిజాన్ని ఇట్టే తెలుసుకుంటారబ్బా మీరు. అవును, మీరు చెప్పిందంతా నిజమే. సూర్య నా ఫ్రెండ్ అయిన ఆమెని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఆమెని సూర్యతో పెళ్లి కన్నా ముందే మా ఫ్రెండ్స్‌లోనే ఒకతన్ని ప్రేమించింది. అయితే సూర్య లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్‌తో పెళ్లిని తన ప్రేమ కోసం వద్దనుకుంది నా స్నేహితురాలు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెను బెదిరించి ఈ పెళ్లిని బలవంతంగా చేయాలని చూశారు. సో, నేను ఆ సమయంలో నా ఫ్రెండ్ పరిస్థితిని చూసి ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేక పెళ్లి నుండి వెళ్ళిపోతాను అంటే తను వెళ్ళడానికి నేను సహాయం చేశా. ఇప్పుడైతే వారిద్దరూ పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అసలు విషయం తెలియని సూర్య ఆ పెళ్లి ఆగిపోవడానికి, ఆమె పెళ్లి నుండి వెళ్ళిపోవడానికి కారణం నేనే అనుకుని తన ఫ్యామిలీ నలుగురిలో నా వల్ల సఫర్ అయ్యింది అని భావించిన సూర్య కోపంతో నా మెడలో తాళి కట్టాడు. కానీ ఆ తరువాత నా ఫ్రెండ్ పరిస్థితిని అర్థం చేసుకుని అతను చేసిన పొరపాటును సరిదిద్దుకుని నాతో జీవించాలి అనుకున్నాడు. సో ఇప్పుడు మేమంతా కూడా హ్యాపీగా సాగిపోతున్నాం అంటూ అందరి ముందు విషయం ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో వైభవ్ ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. అసలు సూర్య రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కోపంతో రిపోర్టర్స్ మీద చిందులు తొక్కుతాడని, వారిని చేసుకుంటాడని అనుకుని ఉంటే నిత్య అలా జరగకుండా తన ప్లాన్ అంతా తలకిందులు చేస్తూ నిత్య సమాధానాలతో అక్కడ పరిస్థితి మరోలా చేసేసింది. పురుషోత్తం, సుప్రజలను అక్కడ అందరూ కూడా చాలా నీచంగా చూస్తూ ఉన్నారు. ఆమెని ఎవరో తెలిసినవారు. దాంతో పురుషోత్తానికి మరింత పగ పెరిగిపోతూ ఉంది నిత్య మీద. నిత్య చెప్పింది అంతా విన్న ఒక రిపోర్టర్, నిత్య గారు మీరు నిజమే చెప్తున్నారా లేక అంటూ ఆ రిపోర్టర్ ఇంకో ప్రశ్నను అడగబోతుండగా నిత్య అక్కడే ఉన్న ఆమెనినే చూడగా ఆమెని, సూరజ్లు అక్కడ అందరి నుండి ముందుకు వచ్చి రిపోర్టర్స్తో ఆమె చెప్పేది ప్రతి మాట నిజమే. ఆమె చెప్పిన ఆమెని ఎవరో కాదు, నేనే. నన్ను చేసుకున్న సూరజ్ ఇతనే. నిత్య అంతా మీతో నిజమే చెప్పింది. నా వల్లే నిత్య సూర్య పెళ్లి జరిగింది అనగా అందరూ కూడా నిత్యను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరూ లేని తను ఓ గొప్ప బిజినెస్ మ్యాన్కి ఆ కారణంగా భార్య అయినందుకు. కానీ అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ వైభవ్ మనుషులు కావడం వల్ల అక్కడ జరగవలసిన ఇబ్బంది ఇంకా జరగకపోవడంతో వారు వారి ప్రశ్నలను ఆపకుండా ఓకే అండి, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. కానీ ఇంత పగతో సూర్య గారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కదా, ఇంత త్వరగా అతను ఎలా మారాడు? అయినా ముఖపరిచయాలే లేకుండా జరిగిన ఈ బలవంతపు పెళ్లికి ఒక యాప్ని కనిపెట్టి ఆడపిల్లల భద్రత గురించి అంతగా ఆలోచించిన తెలివైన వారు మీరు. మరి ఇలాంటి బలవంతపు పెళ్లిని ఎలా ఒప్పుకున్నారు? సూర్య ఆస్తిని చూసి ఆశపడ్డారా అంటూ అడగ్గా సూర్య, నిత్య వారి మాటలు విని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వారికి ఈసారి గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న సూర్య ఎదురుగా ఉన్న రిపోర్టర్ని, మిస్టర్ రిపోర్టర్, నీ పెళ్లికి ముందు నీకు నీ భార్యతో ఎన్ని రోజుల పరిచయం ఉంది అంటూ అడగ్గా అతను 23 రోజులు అంటూ చెప్పాడు. దాంతో నిత్య 23 రోజుల మీ పరిచయం తరువాత మీ పెళ్లి జరిగి ఆమెను అర్థం చేసుకొని మీరు జీవితం మొత్తం ఆమెతో కలిసి ఉండాలి అని భావించారు, అంతేనా అంటూ అడగ్గా రిపోర్టర్ అవును అన్నాడు. దాంతో సూర్య అక్కడే ఉన్న మరికొంతమంది రిపోర్టర్స్ని చూసి మీలో కొంతమందికైనా లవ్ ఫెయిల్యూర్ అయి ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు కదా, అంటే ఇప్పుడు వారికి పెళ్లి జరిగితే ఆ పెళ్లి వారు ఇష్ట ప్రకారం జరగలేదనే కదా అర్థం. సో మీరు వారితో కాపురాలు చేయట్లేదా, ప్రశాంతంగా బతకట్లేదా
అలాగే మాది బలవంతపు పెళ్ళి అయినా సరే మా మధ్య బలమైన బంధం ఏర్పడింది. బహుశా ఆ పైన ఉన్న భగవంతుడు నిత్యను నాకే రాసిపెట్టి ఉన్నాడనుకుంటా. అందుకనే ఆ రోజు పెళ్లిలో అలా జరిగిందేమో. అంటారు కదా పెద్దవాళ్ళు, ఒకరి ఆస్తి ఒకరికి వచ్చినా సరే ఒకరి ఆలి ఇంకొకరికి రాదు అని. అలా మా ఇద్దరి జాతకాలలో జరిగి ఉండొచ్చు. సో ఇంత ఆస్తి ఉన్న నాకు, నా భార్యకు డబ్బు మీద ఆశ ఉన్నా పెద్దగా ఫరక్ అయితే పడదు నాకు. ఆమె కొన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా నా ఆస్తిలో 10% కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఆమెకు నా ఆస్తి మీద ఆశ ఉన్నా సరే నేను బాధపడను. ఎందుకంటే నా ఆస్తి కోసమైనా సరే ఆమె నాకు దూరంగా వెళ్లకుండా నా దగ్గరే ఉంటుంది కదా అంటూ సమాధానం చెప్పగా ఇంకా ఒక రిపోర్టర్ ఓపికతో ఉండలేక, ఓకే నిత్య గారు, మరి మీకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నారు కదా, మరి మీకు ఇలా ఎలా గిఫ్ట్లు వచ్చాయి అంటే నిత్య తన ఫ్రెండ్స్ అందరి వైపు చూస్తూ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇప్పటి వరకు అంతా కూడా వారే అంటూ నిత్య అనగానే ఆ రిపోర్టర్, అంటే మీకు ఉన్న ఫ్రెండ్స్లో వైభవ్ కూడా ఒకరా? మీరు ఆయన మంచి ఫ్రెండ్సే అనుకుంటా, అందుకే అక్కడున్న గిఫ్ట్లు అన్నిటికన్నా అందరికన్నా విలువైన గిఫ్ట్ మీకు ఇచ్చారు. అసలు ఎవరూ లేని మీకు వైభవ్ ఎలా తెలుసు? మీ ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ఏంటి? అందులోనూ ఇన్ని లక్షలు ఖరీదైన వస్తువుని ఇచ్చే లాభం ఏమి ఉంది మీ ఫ్రెండ్షిప్లో అతనికి మీ వల్ల అంటూ ఉంటే సూర్యకు ఆ మాటలకు నెత్తురు మరిగిపోతూ ఉంది. ఆ ప్రశ్నలు వింటూ వైభవ్ పెదవుల మీద నవ్వు చూస్తూ ఉంటే సూర్య కోపం మరింత పెరిగిపోతూ ఉంది. మరోవైపు అప్పటికే అనుమానంగా ఉన్న అక్కడ ఉన్న చాలామంది ఆ ప్రశ్నలు విని నానార్థాలు, పర్యాయ పదాలు, సందులు, సమాసాలు అన్నీ వాడి ఇష్టం వచ్చినట్లు నోటికి పని చెబుతూ చెవులకు ఇంపుగా కంపు మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండోయ్, మరిప్పుడు సూర్య రిపోర్టర్స్ మీద ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు? వైభవ్ అతని ప్లాన్లో సక్సెస్ అవుతాడా? నిత్య రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పబోతుంది? ఈశ్వర్ డిఎన్ఏ టెస్ట్కి నిత్య నుండి శాంపిల్స్ని ఎలా సేకరిస్తారు? నిత్యకు ఇప్పటికైనా తన గతం గురించి తెలిసి తన తల్లికి జరిగిన అవమానం తెలుస్తుందా? అలా తెలిస్తే సూర్యతో బంధాన్ని నిలుపుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.